శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మా ఫోన్ నెంబర్ 8074513343. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాటలు వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి దగ్గర ఎంతో మంది లబ్ధి పొందుతున్నారు. రియల్ ఎస్టేట్, కోర్టు సమస్యలు, రాజకీయం, సినీ రంగం, విదేశీయాన, విద్య, ఉద్యోగం, వ్యాపారం, చెడు ప్రయోగాలకు నివారణ చేయబడును. గురూజీ రామరాజు గారి ఫోన్ నంబర్ 8074513343. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ నెల 24వ తేదీన వస్తున్న మాఘ పౌర్ణమి 2024వ సంవత్సరంలో ఇదే మొదటిది కాబట్టి కొడుకులు ఉన్నవారు రాత్రి 9:45 లోపు ఈ ఒక్క పరిహారం చేసి తీరాల్సిందే. మీ యొక్క కొడుకుల జీవితంలో మీరు ఖచ్చితంగా అభివృద్ధి చూస్తారు. అలాగే వారిపై ఉన్నటువంటి నరదృష్టి, నకారాత్మక శక్తుల ప్రభావం అంతా కూడా తొలగిపోతుంది. వారి జీవితంలో ఎంతో వృత్తిని సాధిస్తారు. లేకపోతే మీ యొక్క కొడుకును చిన్నవారైతే వారి యొక్క జీవితంలో వారు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా సరే ఈ చిన్న పరిహారం చేయటం వల్ల కూడా మీకు, మీ కుటుంబానికి ఎంతో శ్రేయస్సు కలుగుతుంది. పౌర్ణమి రోజు ఈ పరిహారం చేయటం వల్ల ఎటువంటి ఫలితాలను, ఎటువంటి శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు అనే అవకాశం ఉంటుంది అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు కనుక మా ఛానల్స్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పౌర్ణమి కూడా ఈ విధంగా ఈ సంవత్సరంలో వచ్చే మొదటి పౌర్ణమి కావటంతో ఈ పౌర్ణమి ఇంకా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ముఖ్యంగా పరిహారాలను మనం ప్రత్యేకించబడిన రోజులలో, అలాగే ప్రతి రోజులలో చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ పౌర్ణమికి, తిథికి ఇంకా ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. కాబట్టి ఈ మాఘ పౌర్ణమి రోజున కొడుకులు ఉన్నవారు ఈ చిన్న పరిహారాన్ని చేశారంటే ఖచ్చితంగా వారి జీవితంలో అభివృద్ధి చూస్తారు. వారు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా వారిని ఈ సమస్యల నుండి వీరు ఖచ్చితంగా విముక్తి అనేది లభిస్తుంది. కొంతమంది మీ యొక్క కొడుకులు చిన్నవారైతే కనుక మొండి వైఖరిని ప్రదర్శించటం, చెప్పిన మాట వినకపోతే తల్లిదండ్రులకు పిల్లల పెంపకం అనేది ఒక పెద్ద సమస్యగా మారిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన జీవితంలో మన యొక్క సంతానం పట్ల మనం బాధ్యతగా ఉండటంతో పాటు వారి కోసం మనం ఎంతో శ్రమ పడుతూ ఉన్నాం. ముఖ్యంగా కూడా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా తమ యొక్క సంతానం అభివృద్ధి బాటలోకి వెళ్ళాలని రాత్రి పగలు అనే తేడా లేకుండా తల్లిదండ్రులు కష్టపడుతూ ఉంటారు. అది వారి చదువు విషయంలో కావచ్చు, లేదా ఇంకా ఏ ఇతర విషయంలోనైనా సరే క్రమశిక్షణతో ఉండాలని ఇలా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆరాటపడుతూ ఉంటారు. ఇటువంటి పరిస్థితులన్నీ కూడా మనం చాలా పిల్లలు చూస్తూ ఉంటాం. అలాగే పిల్లలు పెద్దవాళ్ళు అయితే కనుక మరియు ఒక వివాహం గురించి మనం ఎంతో నిరీక్షించే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల గురించి ఎన్నో రకాల పూజలు, వ్రతాలు, నియమాలు చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని పరిహారాలు చేయటం వల్ల కూడా ఇటువంటి సమస్యల నుండి విముక్తి అనేది లభిస్తుంది. మీ యొక్క కొడుకులు వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నా సరే వారు చిన్నవారైతే కనుక ముందు వైఖరిని ప్రదర్శించటం, చెప్పిన మాట వినకపోవటం, చదువులో రాణించలేకపోవటం, మనం ఎంత కష్టపడ్డా కానీ ఫలితాలు అనేవి మాత్రం శూన్యంగా ఉండటం, ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న కొడుకులు కనుక మీకు ఉన్నట్లయితే ఈ చిన్న పరిహారాన్ని కనుక మీరు చేసుకోవచ్చు. చెప్పిన మాట వినకపోవటం, ఇటువంటి సమస్యలతో మీరు బాధపడుతున్నారా? లేకపోతే వారి యొక్క కెరియర్ గురించి మరియు వారి యొక్క వివాహం గురించి మీరు ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలు ఫలించక మీరు కనుక నిరాశలు ఉండింటే కనుక ఈ చిన్న పరిహారం అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ ఒక మనిషి ఒంట్లో కానీ లేకపోతే మన ఇంట్లో కానీ ఉన్నప్పుడే ఇటువంటి సమస్యలు అనేవి మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ముఖ్యంగా నెగిటివ్ నుంచి ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా కొడుకులు ఉన్నవారు మీరు చేయవలసిన పరిహారానికి విషయానికి వస్తే కనుక 24 రావి ఆకులను తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ యొక్క ఆకులను బొట్లు పెట్టించడానికి కట్టిన తర్వాత కూడా మీ యొక్క కొడుకులు ఒకరు ఉంటే కనుక ఒకరు, లేకపోతే ఎంతమంది ఉంటే అంతమందిని తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత మీరు చేయవలసింది ఏంటి అంటే, ఇత్తడి పళ్ళెం లేకపోతే కనుక స్టీల్ పళ్ళెమైనా సరే పర్వాలేదు, దాంట్లో కొంచెం నీళ్లు వేసి కుంకుమ వేయండి. కుంకుమ నీటికి నరదృష్టిని తొలగించే ప్రభావం అనేది ఉంటుంది. అటువంటి శక్తి అనేది ఉంటుందని కాబట్టి మనందరికీ తెలుసు. కుంకుమ నీళ్లు మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా పౌర్ణమి రోజు చేస్తే కనుక ఖచ్చితంగా అదేవిధంగా కుంకుమ నీటితో వారి చుట్టూ తిప్పుతూ ఎడమ వైపు నుండి కుడివైపుకు, కుడివైపు నుండి ఎడమ వైపుకు మీరు దిష్టి తీసిన తర్వాత ఆ కుంకుమ నీళ్లలో మీరు ఎడమ చేతితో మీ కొడుకులకి ఒక బొట్టు పెట్టిన తర్వాత ఆ నీటిని ఎక్కడైనా దూరంగా పచ్చని చెట్టుకు కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ ఆ కుంకుమ నీటిని వేసేయండి. తర్వాత మీ అబ్బాయిని కూడా కాళ్ళు చేతులు
ముఖం శుభ్రంగా కడుక్కోమని చెప్పి లోపలికి రమ్మనండి. ఇలా చేస్తే వారికి ఉన్న అన్ని దిష్టిలు కూడా తొలగిపోతాయి. చెడు గాలి అనేది నకారాత్మక శక్తితో అన్నీ కూడా తొలగిపోయి వారు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. అదేవిధంగా ఈ పరిహారం చేసిన తర్వాత ఏదైనా తీపి వస్తువు కానీ మీ అబ్బాయికి చేసి పెట్టండి. ఆ తీపి వస్తువుని తినిపించండి. ఇలా మీ భవిష్యత్తులో బంగారు బాట అవ్వాలని, మీ పిల్లలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని మనసులో కోరుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి. ఈ పరిహారం చేసిన కొన్ని రోజులకే మీ అబ్బాయిలో చాలా మార్పు అనేది వస్తుంది. మీ పిల్లలతో పాటు మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. అంత శక్తివంతమైన పౌర్ణమి కాబట్టి ఈ ప్రతి ఒక్క తల్లి కూడా ఈ పరిహారం తప్పకుండా పౌర్ణమి రోజు సాయంత్రం చీకటి పడిన తర్వాత చేసి తీరాల్సిందే. ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలన్నీ మీరు మీ సమస్యలకు పరిహారాలుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ పైన ఆల్ క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూసేయచ్చు.